తండ్రిని పట్టుకెళ్ళి అక్కడ ఒక వృద్ధాశ్రమం ఉంది. ఏముంది? వృద్ధాశ్రమం ఉంది. ఆ వృద్ధాశ్రమంలో పట్టుకెళ్ళి ఆ గేట్ దగ్గర దించేసి, నానా నేను మళ్ళా వస్తాను, ఎక్కడే ఉండు అన్నాడట. మళ్ళా వస్తాను, నువ్వు ఎక్కడే ఉండు, అక్కడ నిలబడు, మనుషులు ఎవరైనా వస్తారు, నేను తీసుకెళ్తే లోపల కాసేపు కూర్చొని మళ్ళా వచ్చానట. అయితే ఆ తండ్రి బోర్డు చూశాడు. బోర్డు చూడగానే ఏముంది? అక్కడ వృద్ధాశ్రమం ఉంది. తండ్రికి అర్థమవుతూనే ఉంది సినిమా అంతా, వీడు నన్ను ఏం చేయడానికి తీసుకొచ్చాడు, వదిలించుకోవడానికి తెచ్చాడని అర్థమవుతా ఉంది. అయితే అక్కడ బ్యాగ్ దింపంగానే గబగబా ఆ సెక్యూరిటీ గార్డు కూడా ముసలాయనే గబగబా వచ్చాడు. ఆ బ్యాగ్ తీసుకొని లోపలికి వెళ్తాను. ఎక్కడికయ్యా అంటే, లోపలికి వెళ్దాం పదా అని చెప్పానట. లేదయ్యా మా అబ్బాయి వస్తాడంటే, మీ అబ్బాయి ఇంక రాడు, నీకన్నా తెలుసంటే, నేను ఇలాగే వచ్చి ఇక్కడ వదిలేస్తే ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇప్పుడు ఉంటున్నానంట. లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళి చూస్తే ఎంతో మంది కొడుకులు, కూతుర్లు, కుమార్తెలు ఆ తండ్రిని ఏం చేస్తున్నాడు, తీసుకెళ్ళి ఆ వృద్ధాశ్రమంలో వదిలేశారు. వృద్ధాశ్రమంలో నిర్దాక్షిణంగా వదిలేస్తే వాళ్ళు అక్కడ ఉంటా ఉన్నారు. ఎవరు వీళ్ళంతా? కన్నబిడ్డలే. ఎవరు వీళ్ళంతా? కన్నబిడ్డలే. కన్న తండ్రిని, కన్న తల్లిని పట్ల ఏం చేస్తున్నారు? విధేయత లేకుండా వారిని నిర్దాక్షిణ్యంగా వదిలేసి వస్తా ఉన్నారు. ఇలాగా వదిలేసి వస్తా ఉన్నారు. ఒకరోజు కొడుకు మనవాడు అడిగాడంటే, నాన్న తాతయ్య ఏడు కనబట్టలేదు అంటే, ఆ రోజు అడుగుతున్నాడంట, తాతయ్య కనబట్టలేదు అంటే, ఒక రోజు అన్నాడంట, తాతయ్యని ఓల్డేజ్ హోమ్లో పెట్టానురా, అక్కడ బాగా చూసుకుంటారు, తాతయ్యకి ఏ బాధ ఉండదు, తాతయ్యని మంచిగా చూసుకుంటారు, తాతయ్య నువ్వు స్కూల్కి వెళ్ళిపోతున్నావు, నేను స్కూల్కి వెళ్ళిపోతున్నా, నేను ఉద్యోగానికి వెళ్ళిపోతున్నా, అమ్మ ఉద్యోగానికి వెళ్ళిపోతుంది, అందరూ ఉద్యోగానికి వెళ్ళిపోతున్నాం కదా, తాతయ్యని చూసుకునే వాళ్ళు ఉండట్లేదురా, అందుకనే తాతయ్యని ఓల్డేజ్ హోమ్ పెట్టి, అదే ఓల్డేజ్ హోమ్ అంటే వృద్ధాశ్రమం అంటే ఏంటి నాన్న డాడీ అని అడిగితే, ఆ పెద్దవాళ్ళని, ముసలిని చూసుకుంటారు, మంచిగా చూసుకుంటారు, మంచి భోజనం పెట్టి వైద్యం అంతా చేస్తారు, అక్కడ పెట్టానంటే ఈ పిల్లోడనంట, నేను పెద్ద జాబ్ చేసినప్పుడు మిమ్మల్ని కూడా అక్కడ పెట్టచ్చా నాన్న అన్నాడట. ఏమనంటే పిల్లడు, చిన్నపిల్లడు తెలియదు కదా అన్నాడట, నేను కూడా పెద్దగా జాబ్ చేసిన తర్వాత మిమ్మల్ని కూడా అక్కడ పెడితే బాగా చూసుకుంటారు కదా అన్నాడట. ఆ తండ్రికి వెంటనే కాసేపు దాకా సౌండ్ లేవే, కాసేపు దాకా మైండ్లో ఆలోచన తిరుగుతూ ఉంది. ఎంత పెద్ద మాట అన్నాడేంటి అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఈరోజు నేను నా తండ్రిని పెట్టాను, రేపు నా కొడుకు పెడతాడు. నువ్వు ఏది విత్తుతావో నీ తల్లిదండ్రుల పట్ల నీకు వస్తావు. నీ తండ్రి పట్ల, నీ తల్లి పట్ల, తల్లి గురించి పక్కన పెడదాం, మనం మొన్నంతా చూసాం కనుక తండ్రి గురించి చూద్దాం. నీ తండ్రి పట్ల నువ్వు ఏది విత్తుతావో అది నీ బిడ్డల ద్వారా నువ్వు వస్తావు. అందుకే